God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. జై. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని అమ్మా చింత వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రభువు ఆయనతో సహజీవనం సాగించడానికి మనకి అవకాశాన్ని ప్రసాదించారు. ఆ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, సద్గురువుల తరపున, భక్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రవచనాలు సుమమాలికలుగా తయారు చేసుకొని ఆ సుమమాలికలను ఇప్పటికీ 111 మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా బాబా ఇచ్చారు 112, 113. ఈ 112 ముందు చదువుకుందాం, ఆ తర్వాత 113లోకి వెళదాం. తొలుత చెడు తలపులకును హేతువుగా స్వేచ్ఛయే పని చేసిన, హేతువుగా స్వార్థమే పని చేసిన, తొలుత చెడు తలపులకును హేతువుగా స్వార్థమే పని చేసిన, మంచి పనులెక్కువగా ఓటమికి తానే అధిపతవును. మంచి పనులెక్కువగా ఓటమికి తానే అధిపతవును. ఇది 112. 113 చెడు పనుల స్థానములో మంచి వృత్తులను నెలకొల్పితే, చెడు పనుల స్థానములో మంచి ప్రవృత్తులను నెలకొల్పితే, స్వార్థ నిస్వార్థముగా పరగతిని చెందగలదు తప్పక. స్వార్థము నిస్వార్థముగా పరగతిని చెందగలదు తప్పక. ఈ రెండింటి యొక్క తాత్పర్యాన్ని మనం కలిపి చెప్పుకుందాం. చెడ్డ తలపులలో, మాటలలో, చేతలలో అని పశ్చాత్తాప ప్రార్థనలో మనకి బాబా చెప్పడంలో అంతరార్థం ఇక్కడ ఉంది. ఇక్కడ స్వార్థమే ప్రధాన కారణమై ఈ చెడు తలపులకు, చెడు మాటలకు, చెడు చేతలకు అది ఒక విధంగా దారి తీస్తుంది. అయితే పశ్చాత్తాప ప్రార్థన మనకి బాబా ఇచ్చి అది చదవమనడంలో ఇప్పుడు తెలుస్తుంది మనకి రహస్యం. ఎప్పుడైతే ప్రవచనాల్లోకి వచ్చామో స్వార్థం వాటికి మూల కారణం కాబట్టి
నీ ఇచ్చ కరువుగా మేము జీవించలేకపోతున్నాం కాబట్టి ప్రభు మమ్మల్ని కాపాడు అంటూ తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానికి పూర్తిగా నీ ఇచ్చపై ఆధారపడి జీవించాలని అనేటటువంటి మాట పెట్టాడు ఆయన. అందుచేత ఎప్పుడైతే మనం పశ్చాత్తాప ప్రార్థన రోజు చదువుతున్నామో మనలో స్వార్థం తగ్గితే చెడు తలపులు రావు. ఇది బాబా మనకిచ్చిన వరం. అందుచేతనే ఆ పశ్చాత్తాప ప్రార్థన అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుచేత ఇక స్వార్థం లేకుండా తలపులలో, మాటలలో, చేతలలో చెడు అనేది లేకుండా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు చేస్తాం? మంచి పనులే చేస్తాం. అలాగని సంస్కార ప్రేరణతో చెడు తలపులు వస్తూ ఉంటాయి. చెడు తలపు వచ్చిందండి, వెంటనే దాన్ని బాబా ఈ చెడు తలపు నాకు వచ్చింది, నన్ను క్షమించి దయచేసి దీన్ని తీసుకోవడమే, నువ్వే తీసుకోవడమే. ఎందుకంటే బలహీనతలు ఇచ్చేమన్నాడు కదా, బలహీనతలని బాబా ఇచ్చేమన్నాడు ఆయనకి. కాబట్టి చెడు తలపు కలిగిన, చెడు మాట అన్న, చెడు చేత చేసిన బాబాకి అది అప్పగించాలి. అయితే అప్పగించేసి మళ్ళీ చేసుకునే ప్రయత్నం చేయకూడదు, ఆ జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు నీవుగా రిపేర్ చేసుకునే పరిస్థితి వచ్చి తీరుతుంది. అయితే మరి ఆ రకమైనటువంటి పరిస్థితి మనలో ఎప్పుడైతే బాబా పశ్చాత్తాప ప్రార్థన చదివినందువల్ల ఏర్పడితే, ఇప్పటికి పశ్చాత్తాప ప్రార్థన మనందరం కూడా లక్షల సార్లు చదివి ఉంటాం. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి మనలో నెలకొల్పబడలేదు. అందువలన ఏం చేద్దాం? ఈ రోజు నుంచి పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్నప్పుడు హృదయంతో చదువుదాం, హృదయం పెట్టి చదువుదాం, భావనలోకి వెళ్ళి చదువుదాం, భావనను జీర్ణింపజేసుకొని చదువుదాం, భావన లోతుల్లోకి వెళ్ళి చదువుదాం. ముగింపులో బాబా ఈ పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్న నాకు చెడు ఆలోచనలు, చెడు పనులు చేసే పరిస్థితి రాకుండా కాపాడు తండ్రి అని వేడుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనలో మంచి ప్రవృత్తి చోటు చేసుకుంటుంది. అసలు మంచి ప్రవృత్తి అంటే కొంతమందికి అర్థం ఏంటంటే, ఎవరికి చెడు చేయకుండా, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ఏ రకమైన నష్టాన్ని కలిగించకుండా ఇలా జీవిస్తే అది మంచి అనుకుంటున్నాం. ఇది మంచి కాదు. మంచి అంటే ఎప్పుడైతే నేను ఆ చెడు తలపులు, మాటలు, చేతలు బాబా ఉపశమింపడానికి ప్రయత్నం చేశారు ఆయన, అప్పుడు మంచి పనులు చేయాలంటే ఎలాంటి పనులు చేయాలి? మంచి ప్రవృత్తి అంటే నిరంతరం బాబాతో ఉండాలి. నిరంతరం ఏ పని చేస్తున్నా చిన్న నవ్వొచ్చే విషయం చెప్తాను. కటింగ్ కొని చెరువుకి వెళ్ళాను. అక్కడ ఒక పాట జ్ఞాపకం వచ్చింది, పూర్తిగా వచ్చింది, పాట యొక్క టెస్ట్ అంతా వచ్చింది. కానీ కటింగ్ చేస్తున్నాడు, బుర్ర తిప్పమంటున్నాడు, అటు తిప్పమంటున్నాడు. అంచేత ఆ పాట ఎక్కడ మర్చిపోతానేమో బాబా, మర్చిపోతాను. ఇక్కడ పాట ఇచ్చేవైతే కటింగ్ చేసుకుంటున్నప్పుడు నేను మర్చిపోతాను అని చెప్పి బాబా 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 అనుకుంటున్నాను. అక్కడ కటింగ్ చేస్తున్నవాడు, ఏమండి నేను తిప్పుతుంటే మీకు బాధ కదా, బాధ 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 అంటున్నారు అన్నాడు. నేను బాధ అని అన్నావు కదయ్యా, బాబా అని అంటున్నాను.
ఆయన నాకు సమయం సందర్భం లేకుండా అనేక విషయాల్ని హృదయంలో తెప్పిస్తాడు. అది మర్చిపోతానని బాబా బాబా అంటున్నాను అన్నాను. ఎట్లో నాకు అర్థం కాలేదండి అన్నాడు. నీకు అర్థం కాదు, నాకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది అని అన్న జరిగింది. అంచేత ఎప్పుడైతే నేను పశ్చాత్తాప ప్రార్థన వల్ల పశ్చాత్తాపం నిన్ను ఆవరించి మంచి ప్రవృత్తి చేయాలనే బుద్ధి పుట్టిందో, మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయకుండా పూర్తిగా బాబాతో ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే పరిణితి వస్తుంది మనలోని. పరిణితి అంటే మొగ్గ పువ్వుగా వికసించడం ఎలాగైతే దానికి పరిణితో, మనలో బాబాకి దగ్గరవడం పరిణితి కింద పరిగణింపబడుతుంది. ఇది ఈ రెండుటి యొక్క 112, 113 యొక్క సారాంశము. ఇప్పుడు మనం ప్రవచన వచనాలలోకి ప్రయాణం సాగిద్దాం. ఈ ప్రవచన వచనాలలో మనం ఆధ్యాత్మిక జీవితంలో మానవాతీత శక్తుల పాత్ర, మానవాతీత శక్తుల అనుభవాల విలువ మొదటి భాగం చదువుకుంటూ ప్రవచనాలు 204వ పేజీలో మనం 2 పేరాలు మీద 2 పేరాలు మానసిక శక్తుల విముక్తికి తోడ్పడడం లేక ఆటంకపరచడం, అతీత శక్తుల తిరస్కారం, అజ్ఞాన దినతు అని ఈ 2 పేరాలు చదువుకున్నాం. ఈరోజు మనం 3వ పేరాలోకి వెళదాం. కొన్ని స్వప్నాలు ఆధ్యాత్మికంగా అర్థవంతమైనవి. స్వప్నము అంటే ఏమిటి? కళ. అయితే కళ రావడానికి కారణాలు ఏమిటి? భౌతిక జీవనమే. కానీ ఇక్కడ బాబా ఎలా ప్రారంభిస్తున్నారంటే, సద్గురువు ద్వారా ఒక సాధకుడు సాధారణ పద్ధతుల ద్వారానే సహాయాన్ని పొందుతాడు. సద్గురువు ద్వారా. అందుకే బాబాకి మనం పూర్తిగా వశమైపోవాలి. నీ వశమైతే మనసు అని ఒక పాట ఉంది తెలుగులో. రాజా సెంటర్లో ప్రింట్ అయిన పుస్తకాల్లో ఉంటుంది ఆ పాట, నీ వశమైతే మనసు అని. అంచేత సద్గురువు ద్వారా మనకెవరు గురువైనా, సద్గురువైనా, దేవుడైనా, మహోన్నతుడైనా, సర్వోన్నతుడైనా మనకి బాబాయే. సాధకుడు సాధారణ పద్ధతుల ద్వారానే బాబా ద్వారా సహాయాన్ని పొందుతాడు. సాధారణ పద్ధతులు అంటే ఏంటి? డైలీ లైఫ్లో మనం ఆ సహాయం పొందడం. సహాయం లాభం కాదు కూడా. సహాయం బాబా వాడిన మాట సహాయం, లాభం కాదు. సద్గురువు నేను చదువుతుంటే అక్కడ ఉన్నట్టు మీరు బాబా మెహర్ బాబా అనుకోండి. సద్గురువు తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళడాన్నే ఎన్నుకుంటాడు. ఆయన నాకు కళ్ళు ఇచ్చావు, ఇన్నాళ్ళు నా కళ్ళు నన్ను మోసగిచ్చాయి, నా దృష్టిని అపసవ్యంగా నడిపించాయి. ఇప్పుడు నిన్ను ఆశ్రయించాను, నీతో జీవించాలి అనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నాకు సహాయం చేయతండి అని కానీ పాదాల మీద పడితే, ఎప్పుడో ఒక సావాసలో జ్ఞాపకం లేదు నాకు, చాలా ఏళ్ళ కిందట కాళ్ళ మీద పడితే అని ఇలాగ మాట్లాడినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, మన బాబారావు.
ఆ తర్వాత నేను స్టేజ్ నుంచి ఎందుకు వచ్చిన తర్వాత అలాంటి కాళ్ళ మీద పడమన్నారు కదా, ఎలాగండి పడతాము అని అడిగాడు. ఒక విధంగా నాకు నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వచ్చింది. నవ్వు ఎందుకు వచ్చింది? చిన్నపిల్లడిలాగా అడుగుతున్నాడని. ఆశ్చర్యం ఎందుకు వచ్చింది? ఎంత కుతూహలం లేకపోతే శరీరంతో లేని వాని పాదాల మీద ఎలా పడతాము అన్న ప్రశ్న వేశారు. చూశారు, అది ఎంత గొప్ప ప్రశ్న. ఆల్ రైట్, మనకి బాబా అతని యొక్క చిత్రపటాలని ప్రతి గదిలో చివరికి టాయిలెట్లో కూడా పెట్టుకోమన్నాడు. అలా పెట్టుకున్న ఫోటోలన్నీ కూడా పాదాలతో ఉన్నవి మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పాదాలని కానీ తాకితే అవి ప్రభు పాదాలుగా మన యొక్క హృదయంలో నిలిచిపోతూ ఉంటాయి. ముద్రల హృదయంలో ముద్రలు. అందుచేత బాబా ఏం చేస్తారు? కళ్ళకి గంతలు కట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళడాన్ని ఎన్నుకుంటాడు సాధకుడు. ఎప్పుడు కూడా నాకు నా దృష్టిని నువ్వు తీసుకో అంటే గుడ్డివాడిని చేసేని అర్థం కాదు. నా దృష్టి మంచి దృష్టి కాదు, అంచేత నువ్వు తీసుకో, గంటలు కట్టి నడిపించు. అవసరం ఏర్పడినప్పుడల్లా సాధకునికి సహకరించడానికి నిగూఢ శక్తులను కూడా వినియోగిస్తాడు. బాబా ఏం చేస్తాడంటే, నిన్న నేను మాట్లాడుకున్నాను నిగూఢ శక్తుల గురించి. నిగూఢ శక్తుల్ని కూడా ఉపయోగిస్తాడు బాబా. ఎలాగా? బాబా ప్రేయర్ మనం చేస్తూ ఉంటాం. అంటే మీకు అవగాహన కోసం బాబా చెప్పిస్తున్నారు. బాబా ప్రేయర్ మనం పడుకునే ముందు బాబా ప్రేయర్ చేసుకుంటున్నాం. ఎదురుగుండా బాబా ఫోటో ఉంది. ప్రేయర్ చాలా గాఢంగా చేస్తున్నాం. సడన్ గా కరెంటు పోయింది, బాబా కనిపించట్లేదు. నువ్వు అప్పుడు తీవ్రంగా ఆ ప్రేయర్ చేస్తూ లోపల బాబా నేను చూడకుండా అయిపోయాను అనే భావన కానీ నీ మనసులో మెదిలితే రెండు జరుగుతాయి. ఒకటి, చీకట్లోనే బాబా కనబడతారు. రెండవది, వెంటనే కరెంట్ వచ్చేస్తుంది. అంటే ఆయన ఉనికి, బాబా ఉనికి మనం ఫీల్ అవ్వడానికి, అనుభవించడానికి ఆస్కారంగా ఆయన ఆ నిగూఢమైన శక్తి. అది ఆయన అక్కడ ఉపయోగించింది నిగూఢమైంది. అంటే వెలుతుల్లో మాత్రమే చూడగలిగే కళ్ళు చీకట్లో కూడా చూడగలిగేటటువంటి పరిస్థితి కల్పిస్తారు. చూసారా బాబా? అందులో అటువంటి క్రియలో నిగూఢ శక్తి ఉపయోగిస్తారు ఆయన. అంచేత అవసరం ఏర్పడినప్పుడల్లా సాధకుడికి సహకరించడానికి నిగూఢ శక్తులను కూడా వినియోగిస్తాడు. ప్రత్యేకమైన స్వప్నాలు సాధకుని ఆంతరిక జీవనాన్ని ఉత్తేజపరచడానికి ఉపయోగించే సాధారణ పద్ధతుల తెగకు చెందినవి. ప్రత్యేకమైన స్వప్నాలు సాధకుని ఆంతరిక జీవనాన్ని, భౌతిక కాదు ఆంతరిక జీవనాన్ని ఉత్తేజపరచడానికి ఉపయోగించే సాధారణ పద్ధతుల తెగకు చెందినవే ప్రత్యేకమైన స్వప్నాలు. ఇది ఆంతరిక జీవనాన్ని ఉత్తేజపరచాలి కదా. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. బాబా
నేను నీ నామాన్ని నిరంతరం చేయాలనుకుంటున్నాను, కానీ సడన్ గా పనుల్లో పడిపోయి మానేస్తున్నాను. లేదా ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడం కోసం మానేస్తున్నాను. ఎలా బాబా, ఎలాగ బాబా అని ఆయన్ని కానీ పదే 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 చూసారా, కొంతమంది ఏదైనా కావాలనుకుంటే అదే పనిగా పిల్లలు తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారు. అలాగే మనం బాబాని వేధించక్కర్లేదు, అడిగితే చాలు. చేస్తే ఏం చేస్తాడు ఆయన? నీకు ముందు నువ్వు నామం చేయడం అవుట్ వర్డ్గా కాకుండా ఇన్వర్డ్గా చేసుకో అని చెప్తారు. అవుట్ వర్డ్గా కాక ఇన్వర్డ్గా ఎలా చేస్తాం? ఆల్ రైట్, అవుట్ వర్డ్గా అయితే బాబా అంటాం, ఎగవట్టాం. ఇన్వర్డ్గా అయితే అవే అనాలి, కానీ శబ్దం రాదు. శబ్దం రాకుండా అనడం బాబా నామాన్ని. ఈ శబ్దం రాకుండా నువ్వు అనాలి అంటే గలంతో కాక హృదయంతో అనాలి. హృదయంతోనే అనగలమా? ఎందుకనలేవు? కొంతమంది పక్కనున్న వాళ్ళ చెవులు పేలిపోయేటట్టు అవుతారు, మరి బాబాకి జయ్యని అరుస్తారు. అది అరుపు కాదు, ఆవేశంతో వచ్చిన ఆనందపు శబ్దం. అది హృదయం నుంచి వస్తుంది. మరి ఈ ఉదాహరణ ఆంతరికంగా బాబా నామం చేసుకోవచ్చు ఆపకుండా అని మనకి తెలియపరుస్తుంది కదా. ఆ విధంగా ఆ రీతిలో బాబా నామం చేయడం హృదయానుగతంగా అలవాటు చేసుకున్న వాళ్ళకి పనులు చేస్తున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా కూడా బాబా నామం చేసే పరిస్థితి తెస్తాడు ఆయన. అది నిగూఢ శక్తి. దానికి నిగూఢ శక్తి అక్కర్లేదు, మన ప్రయత్నమే. అందుచేత మానవ శరీరము, మానవుని ఆలోచనలు, మానవుని యొక్క భావాలు, మానవుని యొక్క తెలివితేటలు, బుద్ధి, సామర్థ్యం, మనస్సు, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. అందుచేత అప్పుడు బాబా ఏం చేస్తారు? స్వప్నంలో నువ్వు బాబా నామం చేస్తున్నట్టుగా ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. చూపిస్తే ఆ స్వప్నంలో బాబా నామం చేస్తున్న నువ్వు తెలియకుండానే బాబా నామం గట్టిగా చేస్తావు. బయటికి నీ పక్కన పడుకున్న వాళ్ళకి అది వినబడుతుంది. ఇదేమిటి, వీడు లేచిపోయి నామం చేస్తున్నాడా, పడుకొని చేస్తున్నాడా అని ఒకసారి ఆశ్చర్యంతో చూస్తాడు. నీ కళ్ళు నిద్రమత్తులో ఉంటాయి, నీ ముఖం నిద్రమత్తుతో ఉంటుంది, శబ్దం మాత్రం నోటి నుంచి పెదాలు కదలకుండా వస్తుంటుంది. ఇది చాలా సాధ్యమైన విషయం, అసాధ్యం కాదు. చాలా మంది మన మెహర్ ప్రేమికులు ఇళ్లలోకి వెళ్ళి పడుకున్నప్పుడు వాళ్ళు నాకు తెల్లవారి నాకు చెప్పేవారు, ఏమండి పలవరింప అని అనుకుంటున్నాం కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు బాబా నామం చేస్తున్నారండి అని. చాలా మంది ప్రేమికులు ఇళ్లలో. ఏమో నాకు తెలియదండి అన్నాను నేను. అంటే ఎంత గాఢంగా నీ హృదయానికి అలవాటు చేస్తావో చూసుకో. అందుకే సినిమాలు తీసేవాళ్ళు ఆంజనేయుడు ప్రత్యేక దీక్షలో ఉండి రామస్మరణలో ఉంటే ఆయన హృదయం నుంచి రామ్ 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 అనే శబ్దం వచ్చినట్టుగా
చూపిస్తారు. ఇవన్నీ కొత్తవి కావు, చరిత్రలో ఉన్నవే. మామూలు స్వప్నాల కంటే భిన్నమైనవిగా ఇటువంటి స్వప్నాలు మనకు వస్తే దీన్ని గుర్తించాలి. మస్ట్ ఐడెంటిఫై. సాధారణ స్వప్నాల్లో సూక్ష్మ శరీరం చురుకుగా చూపు, రుచి, వాసన, స్పర్శ, వినడం అనే తన పనులను నెరవేరుస్తుంటుంది. కానీ ఆత్మ పూర్తి ఎరుకతో ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించదు. వ్యక్తావ్యక్త చైతన్యంలో పొందే సాధారణ స్వప్న అనుభవాలు చాలా వరకు అంతఃకరణ అంటే మనసుకు సంబంధించి స్థూల ప్రపంచానికి చెందిన భౌతిక కార్యకలాపాలకు సంబంధించి ఉండి మనసులో భద్రపరచబడిన సంస్కార కల్పితములై ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం మామూలు స్వప్నాల కన్నా భిన్నంగా లేని కొన్ని స్వప్నాల్లో సూక్ష్మ శరీరానికి చెందిన వ్యక్తిగతం కానీ అనుభవం వ్యక్తావ్యక్త చైతన్యంలో ప్రతిబింబించవచ్చును. కేవలం ఊహాజనంతో మాత్రమే కాకపోవచ్చును. ఒక్క ఉదాహరణతో మీకు బాబా ముందు తెలియజేశారు. దాని దృష్టి ఇక్కడ కింద ఇచ్చారు. అస్సలు అంతా మనలోనే ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ప్రపంచంలో ఉన్న భక్తులు ఏ సమావేశాలకు వెళ్ళారండి, ఏ కథలకు వెళ్ళారండి, ఏ తీర్థయాత్రలు చేశారండి? తన ఇంట్లో, తన గదిలో, తన ప్రభువు ముందు కూర్చొని మోక్షాన్ని పొందారు వాళ్ళందరూ. మరి ఆ క్రమంలోనే వాళ్ళకి అనుయాయులుగా జన్మలు పొందిన మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం? ఆకర్షణ, భౌతిక ఆకర్షణ. ఆధ్యాత్మిక మార్గంలో భౌతిక ఆకర్షణలు నీ ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలు. భౌతిక ఆకర్షణలు ఆధ్యాత్మిక ప్రయాణానికి అవరోధాలు. రాసుకొని ఉంచుకోండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అంటే మనం ఒక విధంగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పుకుంటున్నాం, మామూలుగా కాదు. ఎలా చెప్పుకుంటే మనకి ఇది నాటుకుంటుందో అలా చెప్పుకోవడానికి బాబా మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. అది దాచుకోగలగాలి. విని కేవలం విన్నాము అన్న సంతృప్తితో ఉండిపోకుండా దాచుకోగలగాలి. అప్పుడే మనం ప్రవచనాల్లో చెప్పిన వచనాల్లోని అనుభవాల్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రభు చరిత్రము 8వ భాగము 3213వ పేజీలో ఆపుకున్నాం. ఆ మీద బాబా ఆ పేరాలో డాంకిన్ హైదరాబాద్లో కొన్ని బంగళాలు చూసి వాటిని గురించి బాబాకి నివేదిక పంపాడు అని ఆపుకున్నాం. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. బాబా హైదరాబాద్ ప్రాంతంలోని మస్సులతో కొంత ప్రాథమిక కార్యక్రమం చేయ తలపెట్టారు. పెండు, బైబుల్, కాకాబరియాను వెంటబెట్టుకొని రైలులో ఫిబ్రవరి 21 హైదరాబాద్ బయలుదేరారు. చూసుకోండి, బాబా హైదరాబాద్ వెళ్ళినటువంటి ఆనాటి సంఘటన చరిత్రలో ఉటంకిచ్చి అక్కడ ఆయన చేసిన కార్యక్రమ ఫలితంగా ఈనాడు అక్కడ
కోఠీలో ఒక సెంటరు, జూబ్లీ హిల్స్ లో మరొక సెంటరు. సెంటర్లు అయితే స్థాపించబడ్డాయి తప్ప సెంటర్ ఐడియా తెలుసుకోలేకపోతున్నారు. సెంటర్లో స్థాపిస్తున్నారు, సెంటర్ ఐడియా ఆఫ్ డివోషన్ తెలుసుకోలేకపోతున్నారు. రైలులో ఫిబ్రవరి 21న హైదరాబాద్ బయలుదేరారు. మర్నాడు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో వారిని డాంకిన్ కలుసుకొని రాక్ కేజిల్ హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ బాబాకు బంగళాల గురించి డాంకిన్ చెప్పాడు. డాంకిన్తో వెళ్ళి వాటిని పరిశీలించమని బాబా పెండును పంపి కాకా బైదూర్తో కలిసి మస్తు సాంగత్యం కొరకు బయటికి వెళ్ళారు. ఏదో ఒక కారణం వల్ల పెండుకి ఆ బంగళాలు నచ్చలేదు. అందుకని వేరే బంగళాలు చూడసాగాడు. నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక కొత్త బంగళాను కడుతున్నారు. దిగువ స్విమ్మింగ్ పూల్, చిన్న తోట ఉన్నాయి. పెండుకు అది నచ్చి బాబాకు చూపించాడు. బాబా అంగీకారం తెలిపారు. అద్దె విషయంలో బంగళా యజమానితో అగ్రిమెంట్ తయారు చేయమని బాబా పెండుకు చెప్పారు. పెండు డాంకిన్ ఆ బంగళా యజమాని కలిసేందుకు వెళ్ళారు. అతను ఒక అడ్వకేటు. వారు వచ్చిన సమయానికి పెండు డాంకిన్ అతనితో మాట్లాడాక ఉర్దూలో అగ్రిమెంట్ తయారు చేశాడు. ఆ రాత్రి ఆలస్యంగా హోటల్కు చేరుకున్న పెండుని బాబా అగ్రిమెంట్ లో ఏమేమి రాశారు అని అడిగారు. అది ఆ అగ్రిమెంట్ లో ఏమేమి రాశారని అడిగితే అది ఉర్దూలో ఉంది, నాకు చదవడం రాదు, కానీ మన షరతులకు అనుగుణంగానే ఆయన దాన్ని తయారు చేశాడు అని పెండు చెప్పాడు. కానీ అందులో ఏమి రాస్తుందో మనకు సరిగ్గా తెలియాలి. దాన్ని తప్పుగా తయారు చేస్తుంటే తర్వాత మనం సమస్యల్లో చిక్కుకుంటాం అన్నారు బాబా. ఎంత మానవికంగా మాట్లాడుతున్నారో చూడండి. సర్వోన్నతుడై ఉండి క్రీగంట చూపు ద్వారా పనుల్ని నెరవేర్చగల స్వామి, నెరవేర్చగల సర్వశక్తివంతుడు ఎంత మానవికంగా వ్యవహరిస్తున్నాడో చూడండి. రాత్రి బాగా పొద్దుపోయింది, అందరూ నిద్రపోతున్నారు. దాన్ని అనువాదం చేసి చెప్పడానికి పెండు ఇప్పుడు ఎవరిని వెతికి తేవాలి బయటకు వచ్చాడు. హోటల్ దగ్గర అతను నడుచుకుంటూ వెళుతూ ఒక గదిలో 3 ముస్లింలు సారాయి తాగుతూ కనబడ్డారు. వాళ్ళల్లో ఎవరైనా ఉర్దూ చదవగలరా అని పెండు అడిగాడు. వాళ్ళల్లో బాగా తాగిన ఒకడు, రా మిత్రమా, నేను నీ సేవకుణ్ణి, నీవేమి చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ఏమిటి తెచ్చావు అని సమాధానం ఇస్తూ అడిగాడు. పెండు అతన్ని బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. చూడండి, బాగా మత్తెక్కిపోయినట్టుగా తాగి తూలుతున్న వాడిని బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. తూలుతూ వెళ్ళి బాబాతో కరసాలనం చేశాడు. నాటక ఫక్కీలో ఆ అగ్రిమెంట్ పేపర్లు బిగ్గరగా చదివాడు. అతని అభినయానికి బాబా చాలా ఆనందించారు. అతనితో మరొకసారి చదువు అని చెప్పమన్నారు బాబా. ఆ తాగుబోతు ముస్లిం ప్రారంభించి మరొకసారి తడబడేవాడు. అగ్రిమెంట్లో ఉన్న విషయాన్ని పలుమార్లు చదివి బాబాతో కరసాలనం చేసి చూడుతూ వెళ్ళిపోయాడు. ఎంత గమ్మత్తుగా ఉన్నాయో చూడండి. ఆయన ఉర్దూ కోసం మనిషిని ఎత్తుకోవాలా అంటే సర్వోన్నతుడై ఉండి సర్వశక్తి సంపన్నుడు కూడా సాధారణ మానవునిలా ఆయన వ్యవహరిస్తూ ఉంటే భగవంతుడు అనే భావం ఎలా కలుగుతుంది? ఇప్పుడు మన పరిస్థితి అదే, మనమే కాదు చాలా మంది పరిస్థితి అదే.
వెళుతూ మరొకసారి నా సేవలు మీకు అవసరమైతే నన్ను పిలవడానికి వెనుకాడవద్దని చెప్పాడు. అతడు వెళ్ళాక 2-3 చోట్ల సరిచేయించి ఆ బంగారు అగ్రిమెంట్ను లాయర్ చేత ఖరారు చేయించాడు. ఫిబ్రవరి 23న బాబా హైదరాబాద్లో అనేక మంది మస్తుల్ని కలిశారు. మర్నాడు సికింద్రాబాద్లో కొంతమంది మస్తులతో సాంగత్యం చేశాడు. అహ్మద్ నగర్కి ఫిబ్రవరి 25 ఆదివారం నాడు తిరిగి వచ్చేశారు. ఆ రోజు బాబా 51వ జన్మదినం. కానీ ప్రత్యేకంగా వేడుకలేవి జరపలేదు. అహ్మద్ నగర్లో ఇంకా రూసీ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో యుద్ధం తారాస్థాయికి చేరింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఐవోజిమా ఐలాండ్ పైన జపాన్ నావికా దళానికి అమెరికా నావికా దళానికి మధ్య ఎంతో రక్తపాతంతో యుద్ధం కొనసాగి చెప్పలేనంత ప్రాణ నష్టం జరిగింది. రక్తపాతం జరిగి భారీ ప్రాణ నష్టంతో యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్లాలనేది బాబా హైదరాబాద్ సందర్శన వెనుక అసలు ఉద్దేశమై ఉంటుంది. పింపల్గాంలో పనులు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు ఫిబ్రవరి 28న అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంతసేపు ఆలీషా మస్తుతో కూడా పనిచేశారు. అహ్మద్ నగర్ నుండి ఆ ఒక్కరోజు గురించి అతన్ని పింపల్గాం తీసుకొచ్చారు. బాబా అహ్మద్ నగర్లో ఉండడంతో అక్బర్ ప్లస్లో ఉన్న తాతా కుటుంబాన్ని తరచుగా చూస్తూ వచ్చేవారు. అప్పుడప్పుడు ఖుష్రూ క్వార్టర్స్లో ఉన్న గుల్మాయిని ఆది సీనియర్ని కూడా కలిసేవారు. ఒకరోజు బాబా అక్బర్ ప్లస్కు వెళ్ళి సరాసరి వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో బాబా స్వయంగా అక్కడున్న జాలి బీరువాలు, అంటే జాలి వేసారు దానికి బయట, జాలి బీరువాలో నుండి ఒక బ్రెడ్ ముక్కను కొన్ని పచ్చి కూరలను తీసుకొని వాటిని తింటూ అక్కడే నిలబడ్డారు. ఇంతలో గోలామాసి లోనికొచ్చి ఎవరో బయట వ్యక్తి అతగదిలోకి వచ్చి నిలబడ్డాడని గతుక్కుమంది. బాబాను గుర్తుపట్టడానికి ముందే ఆమె ఎవరది అని గట్టిగా అరిచింది. ఆ కేక విని షిరీన్, ఆమె కూతురు మెహరు, ఖుర్షద్ వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబాను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయారు. అప్పుడు గూలామాసి, బాబా ఎప్పుడు రాత్రిపూట దొంగలా ఎందుకు వస్తావు అని ఫిర్యాదుగా ఉంది. కృష్ణావతారం చర్య దీక్షుడు కదా, కృష్ణావతారంలో ఆ చర్యలు ఇప్పటికీ చేస్తున్నారు ఆయన. నేను దొంగనే, మీ హృదయాల్ని నేను దొంగిలించకపోతే మీరు నన్ను ఎలా గుర్తించుకుంటారు అని అన్నా సౌతగిద్దా అని సైగలతో వారికి బాబా చెప్పారు. అప్పుడు బాబా దొంగ దొంగ అని గట్టిగా అరవమని వాళ్ళతో చెప్పారు. వాళ్ళ కేక విని ఇంటిలోని మగవాళ్ళంతా ఏమిటి గందరగోళమని వంటగదిలోకి పరిగెత్తారు. అంతా బెత్తరపోయారు. బాబా తమ మధ్య ఉన్నందుకు వారంతా సంతోషపడ్డారు. బాబా హాస్యాన్ని అందరూ ఆస్వాదించి ఆనందించారు. అదే గాని మనకి బాబా చేస్తే ఎలా చికాకు పడిపోతా ఉంటే నిద్రలో లేపితే ముఖం చూడకుండా కూడా నడుకుచ్చేదిగా మాట్లాడతాం. బాబా మన నిద్రని ఒక విధంగా భంగం చేస్తారు. ఇది స్వానుభవం. ఆ భంగం చేయడం కూడా ఆ భంగపాటు వెనుక నీకు ఆయన మేలు చేస్తారు. ఆ మేలు మనకు తెలియదు. బాబా అప్పుడు నౌషేర్వాన్ వైపు తిరిగి 1925లో నీ నుండి తీసుకున్న దుప్పటిని నేను ఇంకా వాడుతున్నాను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. గతంలో నౌషేర్వాన్ ఒకసారి
బాబా దర్శనం కోసం మెహరాబాద్ వెళ్ళాడు. వెచ్చదనం కోసం తలపై నుండి భుజాల మీదుగా దుప్పటి కప్పుకొని ఉన్నాడు. బాబా దాన్ని తనకిమ్మన్నాడు. నౌషేర్వాన్ సంతోషంగా దాన్ని బాబాకి ఇచ్చేశాడు. ఇక్కడ ఒక చిన్న విషయం ఇందులో రాయకపోయినా మీకు చెప్పాలి. తలపై నుండి భుజాల మీదుగా నౌషేర్వాన్ దుప్పటి కప్పుకున్నాడు. తెలుగు వాక్యమే, గంభీరమైన భావం ఉంది అందులోని. మనం అందరం మాయ ముసుగులో ఉన్నాం. దానికి ఒక సామరస్యంగా బాబా విషయం చెప్పారు. అంటే మాయ ముసుగుని తనకిచ్చేయమన్నారు ఆయన. అంతరార్థం చాలా లోతుగా ఉంటుంది. బాహ్య చర్య మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. అందుకని నౌషేర్వాన్ సంతోషంగా దాన్ని బాబాకి ఇచ్చేశాడు. బాబా దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా ఉంచి రాత్రి వేళల్లో ఉపయోగించేవారు. అంటే మాయని రాత్రి సమయాల్లో భగవంతుడు ఎక్కువగా ఉపయోగించుకుంటాడు అని మనకి పరోక్షంగా అర్థం కావాలి. తెలుగు భాష దానిలో ఉన్నటువంటి గొప్పతనం, పద ప్రయోగాల్లో ఉన్నటువంటి నిగూఢ భావార్థాలు గ్రహించగలిగినాడే మనం ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతాము. మొత్తం సాతా దమానియా కుటుంబాలు బాబా సన్నిహిత సంబంధాన్ని పొందడంలో ఈ దుప్పటి ఒక సాధనంగా నిరూపించబడింది. ఎందుకంటే ఈ దుప్పటిని బాబా తీసుకున్నాకే మిగిలిన కుటుంబ సభ్యులంతా బాబా దర్శనానికి వచ్చారు. ఇప్పుడు సరిపోయిందా? అంతవరకు దర్శనానికి రాలేదు కుటుంబ సభ్యులు. ఎప్పుడైతే మాయ దుప్పటి తీశాడో ఒక దుప్పటిని పదిలంగా ఉంచి ఇన్నేళ్లుగా ఉపయోగిస్తూ ఉండడం వెనుక మహద్భాగ్యం పొందిన ఈ కుటుంబం పట్ల బాబా చూపే ప్రేమ, వీరితో బాబాకున్న అనుబంధం విశదమయ్యాయి. ఇప్పుడు బాబా కుటుంబాలు ఎలాగున్నాయంటే, కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరే బాబా ప్రేమికులుగా ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. కొంతమందిలో ఒక్కడే ఉంటున్నాడు. కొన్ని కుటుంబాలు అందరూ బాబా ప్రేమ కోసం పరితపిస్తున్నారు. కానీ ఇదంతా భౌతిక కక్షలోనే జరుగుతుంది, భావ కక్షలోనే జరుగుతుంది. భౌతిక భావ కక్ష దాటడం లేదు. ఎందువల్ల? భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తున్నాం మనం, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కాదు. సహవాసకు వెళ్తే మనకి భౌతిక ప్రయోజనం ఎక్కువగా వస్తుందా, ఆధ్యాత్మిక ప్రయోజనం ఎక్కువగా వస్తుందా? ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. అంటే వెళ్ళొద్దు అది తప్పుగా అర్థం చేసుకోవద్దు, వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలని వెళ్ళేవాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయాలి. అందుచేత 1925లో మరొకసారి నౌషేర్వాన్ బాబా దర్శనం కోసం, అంటే బాబా మౌనం ప్రారంభించక ముందు మెహరాబాద్ వెళ్ళాడు. ధ్యానం చేయడానికి తనకు ఒక మంత్రాన్ని ఉపదేశించమని బాబాను అడుగుదాము అనుకున్నాడు. మంచి ఇన్సిడెంట్లు ఇవన్నీ.
ఇది ఎన్నాళ్ళ నుండో తన మనసులో ఉంది, కానీ ఎప్పుడు దీని గురించి బాబాతో అనలేదు. నౌషేర్వాన్ మెహరాబాద్ రాగానే బాబా అతన్ని తన జోపిడీకి పిలిచి, జోపిడీ మీ అందరికీ తెలుసు, ఈరోజు నేను నీకొక గురు మంత్రాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. నౌషేర్వాన్ చెవిలో అహూరు మజదాను ప్రతిరోజు హృదయపూర్వకంగా గుర్తు చేసుకో అని విధంగా చెప్పాడు. అహూరు మజదా, అహూరు మజదా. బాబా ఈ సంఘటన జ్ఞాపకం చేస్తూ నౌషేర్వాన్తో ఇంకా నీకు మంత్రం కావాలా అని అడిగాడు. దానికి నౌషేర్వాన్ వద్దు, నాకేమీ అక్కర్లేదు, నీ ప్రేమను పొందడమే నాకు మంత్రం అన్నాడు. చూశారా ఎంత మంచి సంఘటన ఆయన ఆనాడు జరిపించారో. మనలో చాలా మందికి మంత్రాలంటే ఇష్టం, తంత్రాలంటే ఇష్టం, తపస్సులంటే ఇష్టం, రకరకాల కర్మకాండలు చేయడం అంటే ఇష్టం. బాబా సమక్షంలో బాబా చెప్పినటువంటి అహూర్ మజదా అనే దాన్ని నౌషేర్వాన్ ఎలా స్వీకరించాడు? నాకేమీ అక్కర్లేదు, నీ ప్రేమను పొందడమే నాకు మంత్రం అన్నాడు. ఇది సామాన్య హృదయాలు ఈ భావనలు పొందలేవు. హృదయంలో ప్రభువు ఖచ్చితంగా కొంచెమైనా మేలుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి భావాలు, ఇలాంటి అనుభూతులు, ఇలాంటి అద్భుత ఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి నౌషేర్వాన్ వద్దు, నాకేమీ అక్కర్లేదు, నీ ప్రేమను పొందడమే నాకు మంత్రం అన్నాడు. మెహర్ దమానియా బాబాతో, బాబా ఇలాగే మా ఇంటికి తరచూ వస్తూ ఉండు, ఈ మధ్య అసలు రావడమే లేదు అన్నది మెహర్ దమానియా. కానీ నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను కదా అని బాబా చెప్పాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను కదా అంటే దమానియా మాకు కనబడవు కదా అని అన్నది. నన్ను చూసేందుకు ప్రయత్నించు. ఎంత అద్భుతమైన మాటలండి, చదువంతా పలకపజేసే మాటలు. ఆయన కోసమే జీవించాలి అని ఒక చక్కని ఆదర్శం తీసుకునేటటువంటి మాటలు. నన్ను చూసేందుకు ప్రయత్నించు, నిజాయితీగా ఎప్పుడు నన్ను గుర్తుంచుకో, నిజాయితీగా ఎప్పుడు నన్ను గుర్తుంచుకో, నన్ను తలుచుకుంటూ నాలో నిన్ను పోగొట్టుకో. ఈ సామాన్యమైన వచనాలు కావు, ప్రవచనాల కంటే గొప్పవి. ప్రవచనాలు ఏమిటి? నీ కర్తవ్యాన్ని బోధిస్తాయి, రుజువర్తనాన్ని నేర్పిస్తాయి. కానీ ఇవి బాబాని దగ్గరగా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. నాలో నిన్ను పోగొట్టుకో, నాలో నిన్ను పోగొట్టుకుంటే నీవు నన్ను చూస్తావు. నాలో నిన్ను నీవు పోగొట్టుకుంటే నన్ను చూస్తావు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తే ఏదో జరిగిందా? మనం ఎన్ని సావాసులతో ఉంటాం? ఈ పనిముట్టు అయితే వేల సావాసులకు వెళ్ళింది, కానీ ఎప్పుడు పోగొట్టుకోవడం తను తాను జరగలేదు దీనికి. మరి మీరు వెళ్తున్నారు బాబాలో, నాలో నిన్ను పోగొట్టుకుంటే అని అన్న మాటని అక్కడ మనం పోగొట్టుకోగలుగుతున్నామా? లేదే. అది సావాస కాదు, ఆకర్షణ అంతే. అది సావాస అయితే జమానియాకి బాబా అన్న మాటలు మన హృదయాల్లో శాశ్వత ముద్రను వేస్తాయి. అంచేత నాలో నిన్ను పోగొట్టుకుంటే
నీవు నన్ను చూస్తావు. ఎప్పుడు నువ్వు నిన్నే చూసుకుంటుంటే ఎలాగైనా చూడండి, ఎప్పుడు నువ్వు నిన్నే చూసుకుంటుంటే నీ వెనుక ఉన్న నన్ను ఎలా చూడగలవు నువ్వు అంటే ప్రతిరోజు అర్థంలో మనం చూసుకుంటాం. షావాస్ కడితే అర్థంలో చూసుకుంటాం, మెహరాబాద్ వస్తే అర్థంలో చూసుకుంటాం, మెహరాబాద్లో కూడా అర్థంలో ముఖాన్ని చూసుకుంటాం. ఏదైపోతుంది, ఎలాగున్న ముఖం అలాగే ఉంటుంది. కానీ బాబా ఏమంటున్నారు, ఎప్పుడూ నువ్వు నిన్నే చూసుకుంటుంటే నీ వెనక ఉన్న నన్ను ఎలా చూస్తావు నువ్వు? నీలోని అహంకారాన్ని తొలగించుకో, అప్పుడు నన్ను చూస్తావు అని బాబా చెప్పారు. ఈ పేరాని ఒక చిన్న పుస్తకంలో రాసుకొని రోజు చదువుతుండండి, చాలా అవసరం. మన ముఖాలంటే మనకు గొప్ప ఇష్టం. ఎందుకంటే బాల్యంలో ఒకలాగా ఉంటాయి, యవనంలో ఒకలాగా ఉంటాయి, కౌమారంలో ఒకలాగా ఉంటాయి, ముసలైపోతే ఒకలాగా ఉంటాయి, ఇంకా ముసలైపోతే ఆవిడకి నేను చూడడానికి ఇష్టపడను. ఇలా మారిపోయే ముఖం మీద నీకెందుకయ్యా ఇంత అపేక్ష? శాశ్వతమైన ఆయన అందాన్ని మనం అనుభవించాలి. దానికి ముందుగా మొదటి చర్య ఏంటంటే మనల్ని మీద మనకున్న భక్తులు పోగొట్టుకోవాలి. నీ ముఖం మీద, నీ శరీరం మీద, నీ అవయవాల మీద, నీ ఆలోచనల మీద, నీ భౌతిక వ్యవహారాల మీద, నీ భౌతిక అన్నిటి మీద కూడా నువ్వు ముందు పూర్తిగా వాటన్నిటి కూడా దూరం అవ్వాలి, దూరం కావాలి. కాబట్టి నన్ను చూసేందుకు ప్రయత్నించు, నిజాయితీగా ఎప్పుడూ నన్ను గుర్తుంచుకో, నిజాయితీగా గుర్తుంచుకో. అంటే మనం సహవాసం చేసేస్తున్నాం కదా, ఓహో బాబాతో ఉంటున్నాం అనుకుంటున్నాం కాదు. మీరు అవును అనుకుంటే అనుకోవచ్చు, సహవాసం సర్వాకి వెళ్తున్నాం మనం, బాబాని గుర్తుంచుకోవడానికి కాదు. అదే నిజమైతే ఒక సహవాసం విన్నవి జీవితాంతో నీకు గుర్తుండాలా. ఆ సహవాసం నుంచి బయటపడగానే ఇంటికి రాగానే మర్చిపోతున్నావు నువ్వు. నిజాయితీగా నన్ను గుర్తుంచుకో, నన్ను తలుచుకుంటూ నాలో నిన్ను పోగొట్టుకో. నాలో నిన్ను పోగొట్టుకుంటే నీవు నన్ను చూస్తావు. ఎప్పుడు నువ్వు నిన్నే చూసుకుంటుంటే నీ వెనక ఉన్న నన్ను ఎలా చూడగలవు? నీ అహంకారాన్ని తొలగించుకో, అప్పుడు నన్ను చూస్తావు అని బాబా చెప్పాడు. ఈ పేర రాసుకొని ప్రతిరోజు లేచేటప్పుడు ఒకసారి అవకాశం ఉన్నప్పుడల్లా చదువుతూ ఉండండి, మార్గం కనబడుతుంది. ఆమె మేనమామ అంటే దమానియా మేనమామ పీలు మామ వైపు తిరిగి, నీకు ఇష్టమైనంతసేపు నన్నే చూస్తూ ఉండు, నీకు ఇష్టమైనంతసేపు నన్నే చూస్తూ ఉండు. ఒకరోజు వస్తుంది నన్ను మీరు ఎంత చూడాలనుకున్నా నేను మీకు కనబడను. మీ నడుమ ఇలా సరదాగా హాస్యాలాడుతూ నేను ఉండడానికి మీరు ఎంత అదృష్టవంతులో కదా, దీని ప్రాముఖ్యత మీకు తరువాత తెలుస్తుంది అని బాబా అన్నారు. మాగ్నీరామ్ అనే మార్వాడి అక్బర్ ప్రెస్కి ఇచ్చి వస్తుండేవాడు. అతనికి బాగా డబ్బుంది. అతను ఒకసారి మెహరాబాద్ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. బాబాను చూసి ముగ్ధుడై కొంత ధనాన్ని కానుకగా మీకు పంపవచ్చా అని బాబాని అడిగాడు. నాకు కానుకలు అక్కర్లేదు, ఒక్క మాట తగ్గుంటారు బాబా. నాకు కానుకలు అక్కర్లేదు, నాకు జీవితాలు కావాలి. అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగా అన్నారు చూడండి. నాకు కానుకలు అక్కర్లేదు, నాకు జీవితాలు కావాలి. కానీ జీవితాన్ని త్యాగం చేయడానికి వాడు ఇంతవరకు ఒక్కడు కనబడలేదు అని బాబా అక్షర ఫలకంపై చూపించారు. జీవితాన్ని త్యాగం చేయడం అంటే భౌతిక ప్రపంచానికి పూర్తిగా దూరం అవ్వడమే. మనం దూరం అయిపోతాం. అమ్మో, నా ఇల్లు, నా ఆశ, నా పిల్లలు, నా బ్యాంక్ బ్యాలెన్స్లో, నా సర్వలు, నా షోకులు వెళ్ళిపోతాయి.
త్యాగం చేస్తే ఇంకా మనం ఎలాగండి బాబాకి దగ్గరికి కాగలం? కానీ జీవితాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడేవాడు ఇంతవరకు ఒక్కరు కనబడలేదు అని బాబా అక్షర ఫలకంపై చూపించాడు. అంటే రాసి చూపించాడు, సైగ చేయలేదు. మ్యాగ్నీరామ్ని గుర్తు చేసుకుంటూ బాబా హాస్యధోరణిలో రౌసేర్వాన్తో ఇప్పుడు నాకు ధ్యానం కావాలంటే తన 4 రోజుల సమావేశానికి ధ్యానం కావాలని బాబా అర్థం. ఇవ్వడానికి ఇష్టపడేవారెవరు కనబడడం లేదు అని వ్యాఖ్యానించారు. చూడు, ఈరోజు షిరీన్ బ్రెడ్ను నేను తినేశానని ఆమె నన్ను దొంగలా చూస్తుంది. షిరీన్ బ్రెడ్ని నేను చూశానని తినేశానని నన్ను దొంగలా చూస్తుంది. అప్పుడు షిరీన్ నిస్సందేహంగా నీవు దొంగనే, కానీ నువ్వు చేసే దొంగతనం మాకు ఇష్టమైంది అంది. అంటే ఇంకా భౌతికంగా మాట్లాడుతుంది. చూడండి ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు బాబా, ఎంత భౌతికంగా అర్థం చేసుకుంటుంది. బాబా ఆయన భౌతికంగా మాట్లాడేది. నువ్వు అంత రుచిగా వండుతావు, దొంగ రుచి కూడా నేను ఎలా ఉండగలను? చిన్నపిల్లలాగే చక్కగా ఆమ్లెట్ చేసి పెనం మీద పెడితే ఈ చిన్నవాడు చూస్తాడు, వెళ్తాడు గబగబాయి ఒక ముక్క పూర్తిగా తీయడు, ఒక ముక్క దొంగ తీరేస్తాడు, వచ్చేసాడు తిరిగి నిలబడిపోతాడు. తల్లి ఏరా నాన్న ఎవరు తిన్నారా? ఒళ్ళుతుమ్మో అయి అమాయకంగా ఆశించాడు. బాబు గారు డాలికి ఖర్చుకుంటున్నాడే, ఈ బాధకి బాబు డాలికి ఖర్చుకుంటున్నాడు. సరే, నువ్వు రుచిగా వండుతావు, దొంగ రుచకుండా నేను ఎలా ఉండగలను? ప్రతిరోజు దొంగతనం చేస్తే నేను ఇంకా సంతోషిస్తానంది ఆమె షిరీన్. అలాగే దొంగతనం చేస్తాను, కానీ ఎవరైనా పట్టుకొని నన్ను బాధితే అప్పుడు ఎలాగా? ఎవరైనా నన్ను పట్టుకొని దొంగతనం చేస్తున్నాడు బాధిస్తే ఎలాగా అని అన్నారు. తన సమయాన్ని తన పాత ప్రేమికులతో సరదాగా గడిపి తిరిగి రూసి ఇంటికి వెళ్ళిపోయారు. హైదరాబాద్ ప్రయాణానికి కావలసిన సన్నాహాలు మొదలు పెట్టారు. 3216వ పేజీ, 217వ పేజీ, ఈ 2 పేజీలు హాస్య చతురత నిండినటువంటి వాక్కులైన దాని వెనుక నిండైనటువంటి గూఢార్థం, ఇవే నిగూఢమైన రహస్యమైన వచనాలు. ఇవి అర్థం చేసుకోగలిగితే మనం అంటే అర్థం చేసుకోవడం అంటే చదివిస్తే అర్థం అవ్వదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నతనంలో 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 7 14, 2 ఆగిపోతాడు. చదివితే అలాగే అవుతుంది, చదవకూడదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగైతే బాబా చదివిస్తున్నారు అప్పుడు అలా చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకే చాలా మందికి మెహర్ బాబా ఎస్వి రంగారావులో కనబడతారు, సినిమా యాక్టర్. ఎందుచేత అది బుర్రలో ఎస్వి రంగారావు పాతుకుపోయాడు. అది ఆ రంగారావు బయటికి రాడు, అది బుర్రలో వచ్చి మనకి బాబా కనబడ్డాడు. అందుచేత పాతుకుపోయినటువంటి ఆలోచనల మనకి రాకూడదు. ఇక్కడి నుంచి మెహర్ దమానియా బాబాతో, బాబా ఇలాగే మా ఇంటికి తరచూ వస్తుండు, ఈ మధ్య అసలు రావడమే లేదు అన్నది దగ్గర నుంచి అన్న ఆ వాక్యం 3216వ పేజీ నుంచి 3217వ పేజీ వరకు రోజు ఒకసారి దయచేసి చదువుకోండి. చదువుకుంటే చదవండి నిజాయితీగా. అబ్బా ఆయన చదివాడు కదా, నోరు నొప్పెట్టచ్చు, మరి మందికి చదవడం అని అనుకోకండి. ఎవరి చదువు వాళ్ళదే. ఒక్క పద్యం జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం ఉంచుకోండి.
ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను హీనుడవ గుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగా పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. సంస్కారాల ముద్రలు లక్షల కొలది కోట్ల కొలది ఉన్నాయి మన మనస్సుల్లో. అది మర్చిపోకండి. ఆ ముద్రలు అవి కోర్కెలుగా మారి మనసు యొక్క ప్రమేయంతో ఆ కోర్కెలు నిన్ను తినేస్తున్నాయి. ఆ కోర్కెల్లో మునిగిపోతున్నాం, ఆ కోర్కెల్లో నలిగిపోతున్నాం, ఆ కోర్కెలతో చస్తున్నాం చివరికి. అందుచేత అలాంటి చదువు అనుకొద్దు. చక్కగా 1కి 10 సార్లు చదువు. బాబా వాక్యాన్ని 1కి 10 సార్లు చదవడమే నీ కష్టం అయితే మోక్షం ఎలాగిస్తుంది నీకు? దా నీకోసమే స్వర్గం పెట్టాను, వచ్చేసి పడుకునిపో స్వర్గంలో అంత బాబా అందు. అంత సులువైతే అసలు మనం ఎవరో మానవులు భూమి మీద ఉండకపోతాం ఈ పాటికి. అంచేత సతీ సక్కుబాయ్ కృష్ణుడిలో కలిసిపోయింది, మీరా కృష్ణుడిలో కలిసిపోయింది. నేను కలిసిపోతానంటే అవదు. మనం కలిసిపోవడం ఉండదు, మాసిపోవడమే ఉంటుంది. అంటే మరణ స్థితివే ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరులారా, ప్రియమిత్రులారా, ఆషామాషి వ్యవహారం కాదు బాబాతో జీవనం. మనం జీవిస్తుంది బాబాతో జీవనం కాదు, మనతో జీవనం, మన పరిస్థితులతో జీవనం, మన కోరికలతో జీవనం, మన అవసరాలతో జీవనం, మన అలవాట్లతో జీవనం. సస్తావని తెలిసి కూడా మారకుంటున్నాం. అది దురదృష్టం. యవనంలో ఉన్నప్పుడు వాడికి ఎలాగా ఆలోచన రాదు, సస్తావన్న ఆలోచన ఉండిపోతామని ఉంటుంది. మనలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా అలాగే ఉంటే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అలాగే ఉంటే, 70 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు అలాగే ఉంటే, 80 ఏళ్ళు వచ్చిన సస్తానాన్ని తెలిసి కూడా ఇంకా అలాగే ఉంటే అది ఆధ్యాత్మిక జీవనం అనిపించుకోదు. నా మాట వినండి, బాబా మాట వినండి, నా మాట వద్దు, బాబా మాట వినండి. ఈ 3216 3217లో దమానియా బాబాతో ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ ఈ విధంగా బాబా తన సమయాన్ని తన పాత ప్రేమికులతో సరదాగా గడిపి అన్న పేడ వరకు కూడా రోజు చదువుకుంటున్న మాట వినండి. కాదు బాబా మాట వినండి. చదివి ఒక నెలలో చదివిన తర్వాత ప్రతిరోజు మీ అనుభవాన్ని ఒక పుస్తకం మీద రాయండి. ఆ పుస్తకం చూడకుండా మళ్ళీ 2వ రోజు రాయండి. ఆ ముందు పేజీ చూడకుండా, 2వ పేజీ చూడకుండా మళ్ళీ 3వ పేజీ రాయండి. 30 పేజీల్లో కూడా 30 రకాల అనుభవాలను మీరు రాస్తారు. ఇదేదో ఆషామాషి మాటలు కావు. పాషాణ హృదయులైనను కాషాయాంబర ధరులగు కపటపు యతులు మేషాలౌదురు తప్పక ఆశా మాషికి నీదు నామము తలపన్. ఆషామాషికి ఏది చేయకండి, ఆయన్ని పొందడానికి చెయ్యండి. అందుకే ఈ ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. ఇది ఒక్కసారి మేరశ్రీ గారితో కన్ఫర్మ్ చేస్తారు. రోజుకి 2 రాస్తున్నారు కదా సుమమాలలు.
ఈ రోజు 112, 113 అన్నారేంటి? అయితే 112 అయినా రావాలి, లేదంటే 114 అయినా రావాలి కదా. జై బాబా అండి అందరికీ. జై బాబా.